గత ప్రభుత్వం విస్మరించిన రైతు బంధు పథకాన్ని పునరుద్ధరించి నామమాత్ర వడ్డీతో అన్నదాతలకు రుణ సౌకర్యం కల్పిస్తామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి. కోవూరు మండలం పడుగుపాడు పిఎస్సిఎస్ కార్యాలయ ఆవరణలో జరిగిన ముదువర్తి పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాల ప్రమాణ స్వీకారంలో ఆమెకు రైతులు ఘన స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కోఆపరేటివ్ అధికారుల సమక్షంలో పడుగుపాడు సొసైటీ చైర్మన్ గా నాగారెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి, డైరెక్టర్లుగా నర్ర శ్రీనివాసరావు, నాగిరెడ్డి జయశంకర్, ముదివర్తి సొసైటీ చైర్మన్ గా తన్నీరు రాజయ్య, డైరెక్టర్ గా బడుగా ముస్తానయ్య, వరికొండ సుబ్బారావు గార్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఆర్థిక చేయూతనిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి అని కొనియాడారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతుల జీవితాలలో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారన్నారు. గత రబీ సీజన్లో ధాన్య సేకరణ చేసిన 24 గంటలలోనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసినట్టుగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కూడా రైతుల నుంచి ధాన్య సేకరణ చేయాలని మంత్రిని కోరినట్లు ఆమె తెలిపారు.